ఈ సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా, ఇప్పుడు థాలసీమియా అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. ఎందుకంటే థాలసీమియా వచ్చిన పేషెంట్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మీద డిపెండ్ అయి ఉంటారు. అది ఎందుకు వస్తుందని అంటే మనకు ఏదైతే ఈ గ్లోబిన్ అనేది ఏదైతే చెప్పానో దీంట్లో ప్రోటీన్ అనేది ఫామ్ అవ్వడానికి మనకు జెనెటిక్ లెవెల్ నుంచి ఫామ్ అవుతుంది ప్రోటీన్. ఓకే. ఎప్పుడైతే ఈ జీన్స్లో ఏదన్నా ఒక న్యూక్లియోటైడ్ అంటాము, ఒక్కటి స్కిప్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే మొత్తం ప్రోటీన్ సీక్వెన్స్ చేంజ్ అయిపోతుంది. దానివల్ల మన హీమోగ్లోబిన్ ఏదైతే ఫామ్ అవుతుందో దాంట్లో డిఫెక్ట్ ఉంటుంది. డిఫెక్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అది ఈజీగా డిస్ట్రాయ్ అయిపోతుంది. మన ఇప్పుడు పొట్టలో ఒక సైడ్ లివర్ ఉంటే ఇంకో సైడ్ స్ప్లీన్ ఉంటుంది. ఈ స్ప్లీన్ ఏం చేస్తుంది అంటే ఏదైతే డిఫెక్టివ్ హీమోగ్లోబిన్, డిఫెక్టివ్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు దాని నుంచి స్ప్లీన్ నుంచి పాస్ అయినప్పుడు అవి డిస్ట్రాయ్ అవుతాయి. సో ఇట్లా డిస్ట్రాయ్ అవ్వకుంటూ ఏమైపోతుంది అంటే హీమోగ్లోబిన్ అనేది నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది.